అసలు ఎస్డిఎస్ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్ అంటే శ్రీహరికోట అని అర్థం. శ్రీహరికోట విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైలు మార్గంలో ఉన్న సూళ్లూరుపేట అనే రైల్వే స్టేషన్ నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీహరికోట అనేది చెప్పాలంటే ఒక ద్వీపం. ఒక పక్క సముద్రం, ఒక పక్క పులికాట్ సరస్సు ఉంటుంది. మనం ఎప్పుడు వింటూ ఉండే బకింగ్హామ్ కెనాల్ కి ఒడ్డున ఉంటుంది. శ్రీహరికోట అనే ద్వీపం వైశాల్యం 44,000 ఎకరాలు ఉంటుంది. అంటే మనం కట్టబోయే అమరావతి కన్నా కొంచెం పెద్దది. ఎక్కువ భూభాగం అడవులు ఉంటాయి. ఈ అడవులలో అడవి దున్నలు, పాములు, జింకల వంటి వన్యప్రాణులు కూడా ఉంటాయి. ఎక్కువ అడవులు ఉండడం వల్ల వేసవిలో కూడా చల్లగా ఉంటుంది. ఒకానొక సమయంలో రాకెట్ను సైకిళ్ల మీద ప్రయోగానికి తీసుకుని వెళ్లేవారు. మొదటిగా సౌండింగ్ రాకెట్స్ను ప్రయోగించేవారు. ఈ ప్రాంతం సముద్ర ఒడ్డున కోలగా ఉండడం వల్ల ఏమైనా అనుకోని పొరపాటు వల్ల రాకెట్ విఫలమైతే సముద్రంలో పడిపోయేలా ఉంటుంది. సముద్రంలోకి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి ఉండదు. ఇక్కడ సముద్రం చాలా అందంగా ఉంటుంది. మన గోవాలో ఉన్నట్టు బాగా నీలం రంగులో ఉంటుంది. అందులో పనిచేసే వాళ్ళకి అప్పుడప్పుడు వెళ్లే అవకాశం ఉంది. సామాన్యులకు లోపలికి వెళ్లే అనుమతి దొరకడం చాలా కష్టం. మన దేశ సరిహద్దులో ఉండే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ జవాన్లు నిత్యం గస్తీ కాస్తూ ఉంటారు. మన దేశానికి గర్వకారణమైన రహస్యాల వల్ల లోపలికి ఫోన్ కాదు కదా, చిన్న ఎలక్ట్రానిక్ వస్తువు కూడా తీసుకువెళ్లనివ్వరు. 3 చోట్ల సిఆర్పిఎఫ్ జవాన్లు సోదా చేశాకనే లోపలికి పంపిస్తారు. ఇక్కడ ప్రస్తుతానికి 2 లాంచ్ ప్యాడ్లున్నాయి. వాటి చుట్టూ హై వోల్టేజ్ ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ నిత్యం ఉంటుంది. ఇంకొకటి నిర్మాణంలో ఉంది. అది పూర్తి అవ్వడానికి 3 సంవత్సరాలు పడుతుంది. ఒక లాంచ్ ప్యాడ్ నందు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అసెంబ్లీ హాల్ నుంచి రైల్వే ట్రాక్ వంటి వాటి మీద 2 పెద్ద లారీలు రాకెట్ను ప్యాడ్కి తరలిస్తారు. ఇంకో లాంచ్ ప్యాడ్ నుంచి అసెంబ్లీ హాల్ కిలోమీటర్ వెనక్కి వెళ్తుంది. అంటే అసెంబ్లీ హాలు కదిలేలా తయారు చేస్తారు. సాధారణంగా మనం లాంచ్ ప్యాడ్ చూసి దాని కింద ఏమీ ఉండదు అనుకుంటాం. కానీ దాని కింద త్రిభుజం బోర్లించినట్లు ఆకారంలో 200 అడుగు లోతు ఉంటుంది. కింద నీరు వచ్చేలా హై స్పీడ్ నాజిల్స్ ఉంటాయి. 20 లక్షల లీటర్లు సరిపడా నీరు ఒక్కొక్క నాజిల్ నుంచి వస్తుంది. రాకెట్ వేడిని తట్టుకునేందుకు ప్రయోగం జరుగుతున్నప్పుడు 7 కిలోమీటర్ల చుట్టుపక్కల ఏ ప్రాణి ఉండదు, ఉన్నా బతకదు కూడా. లాంచ్ ప్యాడ్ పక్కన 2 భారీ లైటింగ్ అరెస్ట్లు ఉంటాయి. అంటే పిడుగులు పడినా ప్యాడ్కి ఏమీ కాకుండా అవి తీసుకుంటాయి. వాటికి కెమెరాలు అమర్చబడి ఉంటాయి. సాధారణ కెమెరాతో ఆ చిత్రాలను బంధించడం కుదరదు. ఇక ఇస్రో సౌజన్యం లేనిదే ఆ చిత్రాలు బయటికి రావు. శాస్త్రవేత్తలు కూర్చొని ఉండే స్థలాన్ని కంట్రోల్ సెంటర్ అంటారు. అక్కడ వివిఐపికి మాత్రమే అనుమతి. ఇక ప్రయోగం పూర్తయిన వెంటనే ఒక అగ్నిమాపక దళం వచ్చి పరిస్థితులు అన్ని సక్రమంగా ఉన్నాయని తేల్చిన తర్వాతే అక్కడికి మనుషులను అనుమతిస్తారు. లాంచ్ అయిన ప్రతిసారి ప్యాడ్లకు పెయింట్ వర్క్ చేస్తారు. అంత వేడి వల్ల పెయింట్ అంతా కరిగిపోతుంది. ఇక స్పేస్ మ్యూజియంలో అన్ని మోడళ్లను ప్రదర్శనకు ఉంచుతారు. అక్కడికి మొబైల్ ఫోన్లను కూడా అనుమతిస్తారు. చాలా అబ్బురపరిచే విషయాలు ఆ ప్రదర్శనశాలలో ఉన్నాయి. చెప్పాలంటే ఇస్రో శాటిలైట్ను మాత్రమే తయారు చేస్తుంది. ఇక్కడ ఇస్రో కింద దాదాపు 800 కంపెనీలు పనిచేస్తాయి. ఒక్కొక్క పార్ట్ ఒక్క దగ్గర తయారవుతుంది. ఇస్రో వాటన్నిటికీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. దాదాపు 150 అడుగుల వెడల్పులో ఒక భారీ యాంటెనా ఉంటుంది. అంటే మన డిష్ టీవీకి ఉండే డిష్ లాగా అన్నమాట. దాని నుంచే రాకెట్ ట్రాకింగ్ అవుతుంది. అది కొంత దూరం వరకే పనిచేస్తుంది. ఆ పరిధి దాటితే అండమాన్ దీవుల్లో ఇంకో ట్రాకింగ్ సిస్టమ్ ఉంది. అక్కడి నుంచి సంకేతాలు అందుతాయి. అది కూడా దాటితే అంటార్కిటికా సముద్రంలో ఇస్రోకి ట్రాకింగ్ స్టేషన్ ఉంది. అక్కడి నుంచి కూడా సమాచారం అందుతుంది. ఇక ట్రాకింగ్ స్టేషన్ ఎప్పుడు చాలా చల్లగా ఉంచడానికి నిత్యం ఏసీలు రన్ అవుతూనే ఉంటాయి. షార్ లోపల ఒక చివరి నుంచి ఇంకో చివరికి 40 కిలోమీటర్ల దూరం ఉండే రోడ్లు ఉంటాయి. అత్యంత భారీ దున్నపోతులు ఇక్కడ ఉంటాయి. ఒకసారి రాకెట్ను తీసుకువెళ్లే లారీ గోతిలో పడితే దున్నపోతులు పెట్టి లాగించారట. సాయంత్రం 5 దాటితే ఇక్కడ ఎవరు ఉండరు, ఒక ఎస్కార్ట్ పోలీసులు తప్ప. ఇవ్వండి మరి శ్రీహరికోట విశేషాలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ MSR TV. Please like and subscribe Eagle Andhra.